Respected Karate Masters, respected dear parents, my dear students, and I can say my dear colleagues. మనిషికి సామాజిక పరంగా హెల్త్ అవసరం. యాక్చువల్లీ వాట్ ఈజ్ హెల్త్? జనరల్గా ఏమనుకుంటారంటే హైట్, పర్సనాలిటీ, పెళ్ళి ఉండడము, పరిగెత్తడము, లేకపోతే హెల్త్ అంటే ఏంటి? Health is a state of physical, mental, social, economic well-being. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడం డెఫినేషన్ ఏంటి? ఫిజికల్గా ఉండాలి అంటే హైట్, పర్సనాలిటీ, ఎంత హైట్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి అనేది ఒక కొలమానం. తర్వాత మెంటల్, అతని మానసిక స్థితి ఏంటి? మూడవది సోషల్, వీఆర్ సోషల్ ఎనిమల్స్. అంటే మన యొక్క మమ్మీస్లో మనకు వేరే జంతువులకు తేడా ఏంటంటే వీ కెన్ టాక్, వీ కెన్ జడ్జ్, వీ కెన్ అసెస్. సోషల్గా ఆ వ్యక్తికి ఎంత గుర్తింపు వస్తుంది అనేది ఒక క్రైటీరియా. నాలుగవది ఆర్థిక పరంగా ఎన్ని ఉన్నా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, మనిషి ఎలా ఉన్నాడు అనేది మన సమాజంలో ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక పరిస్థితులలో ఫైనాన్స్ స్టేటస్ని మనం కొలమానంగా తీస్తున్నాం. ఇంకో విషయము, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మన జ్యోతి ప్రజ్వలన చేశాము. దాని మీనింగ్ ఏంటి? ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించాం మనం. అంటే మనం మనుషులుగా పుట్టినప్పుడు, మనుషులుగా ఉన్నప్పుడు, మానవతావాదులుగా ఉన్నప్పుడు ఒక జీవితాన్ని ఉంటూ మనం ఇంకో జీవితాన్ని ఇవ్వాలి. సో ముఖ్యంగా స్పెషల్గా చెప్పాలంటే రవి సార్, మై టీచర్, ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా నేను క్లాస్మేట్ని. అంటే 1 year బ్యాక్ చిన్న చిన్న పిల్లలతో కలిసి కూడా నేను కరాటే క్లాస్కి వచ్చి కరాటే ప్రాక్టీస్ చేశాను. నాగేశ్వరి కానీ, సలీం కానీ, చిన్న పాపలు వాళ్ళతో కూడా నేను సిన్సియర్గా కూర్చొని గంటల తరబడి ఐ ఫాలోడ్ రవి సార్స్ ఇన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సమాజంలో ఏమవుతుంది, అడిక్షన్, ఫోన్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కావచ్చు, మొత్తం యువత అంతా పక్కదారి పడుతుంది. దీన్ని సరిచేయవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఫస్ట్ టీచర్ ఈజ్ ఏ మదర్ గైడ్ చేయాలి. నెక్స్ట్ స్కూల్కి పంపిస్తుంటాం, అక్కడ టీచర్ గైడ్ చేయాలి. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఒక ప్రొఫెషన్ మీద, ఒక యాక్టివిటీ మీద, ఒక అవిగేషన్ మీన్స్ స్పోర్ట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, కరాటే కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి, ఆ యొక్క మనిషికి వస్తుంటుంది.
కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు గైడ్ చేయాలి. నెవర్ ఫోర్స్ టు స్టడీ ఎనీథింగ్. వాళ్ళకి ఏది అవసరమో, ఏది ఇంట్రెస్ట్లో ఉంది, ఏ ఫీల్డ్లో ఉన్నారనే గుర్తించి ఆ డైరెక్షన్లో పంపించవలసిన బాధ్యత సామాజికంగా తల్లిదండ్రులకు ఎంతో అవసరం ఉంది. ఒక డిజైన్ అనేది ఉండాలి మనుషులకు, ఆ డిజైన్ని కల్పించాలి మనం. సో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10th క్లాస్ అంటే 1981లో ఉన్నప్పుడు మా అన్న నాకు కరాటే క్లాస్ కొంచెం నేర్పించాడు కరాటే. తర్వాత ఐ బికేమ్ బుక్వామ్ లైక్ ఏ హుక్వామ్, అంటే చదవడం ఇంటర్మీడియట్, తర్వాత మెడిసిన్, తర్వాత సర్జరీ. సో ఈ యొక్క 11 సంవత్సరాలు 13 సంవత్సరాలలో అన్నీ మర్చిపోయి ఒక బుక్వామ్ లెక్క తయారు చదివాను. కానీ ఆ డిజైన్ అనేది నాకు ఎక్కడ లోపల కొడుతూనే ఉంది. కాబట్టి రీసెంట్ పాస్ట్ 2 years బ్యాక్ ఐ జాయిన్డ్ ఇన్ రవి సార్ కరాటే స్కూల్. అంటే పిల్లలకి నేర్పించాలి ఏది అవసరం, మీకు ఏ డైరెక్షన్లో పోతున్నారు ఆ డైరెక్షన్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ముఖ్యంగా మదర్ది, నెక్స్ట్ స్కూల్లో టీచర్స్కి. సో నీ పిల్లలకు తల్లిదండ్రులకు కూడా చెప్పదలుచుకున్నది, మనం బ్రతకాలి, ఇంకోని బ్రతికించాలి. ఇది మానవ నైజం. ప్రకృతిని రక్షించాలి, అది మనం రక్షిస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు లేడీస్, అమ్మాయిలు బయటకు పోతే రక్షణ ఉందా? లేదు. ఎవరు రక్షిస్తారు, ఎవరు భక్షిస్తారు, ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో పేరెంట్స్ భయంగా ఇంటికి వచ్చే వరకు చూస్తున్నారు. సో అలాంటి విద్యార్థులకు, అలాంటి అమ్మాయిలకు, అలాంటి అబ్బాయిలకు సెల్ఫ్ డిఫెన్స్, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ నేను అంటే మనం బ్రతకాలి. మనం ఫిట్నెస్గా ఉన్నప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగున్నప్పుడే గ్రామం బాగుంటుంది, అలాగే గ్రామం, డిస్ట్రిక్ట్, స్టేట్స్, ఇండియా మొత్తం బాగుపడుతుంది. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ మూలమది ఏమిటంటే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి, మెంటల్ బ్యాలెన్స్గా ఉండాలి. సో ఇవన్నీ సాధించాలంటే డిటర్మినేషన్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో పిల్లలకు డిటర్మినేషన్, క్రమశిక్షణ ఉండాలంటే ఇలాంటి కరాటే స్కాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. ముఖ్యంగా అమ్మాయిలు పంపించాలి. ఒక్క చూపు చూసే ఎదురుడు భయపడిపోవాలి. చాలామందికి కరాటే అంటే ఎవరు కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు అనుకుంటారు. ఇట్స్ ఏ స్పోర్ట్. క్రమశిక్షణతో కూడిన ఒక ఆట విచ్ ఎంకరేజెస్ అవర్ హెల్త్, విచ్ ప్రొటెక్ట్స్ అవర్ హెల్త్. కానీ స్పోర్ట్గానే ఉండాలా? వేరే స్పోర్ట్స్కు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు తిరగబడతారు, వాళ్ళని రక్షిస్తారు, నెక్స్ట్ ఇంకోని రక్షిస్తారు. చెట్లు, వృక్షాలు ఎట్లయితే రక్షిస్తే మనల్ని రక్షిస్తాయో, ఒక మనిషి యొక్క కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఫిట్నెస్ కావాలి. ఫిజికల్గా ఎవరైతే బలంగా ఉంటారో మానసికంగా వారు ఎదగలుగుతారు. ఒక వ్యక్తి బస్ పోతుంటే పరిగెత్తలేని వాడు మానసికంగా దౌర్బల్యంగా తయారవుతాడు. కాబట్టి ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఎంకరేజ్ చేసే యాక్టివిటీ ఎనీ డ్యాన్స్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ కరాటే యాక్టివిటీ ఆర్ మార్షల్ ఆర్ట్స్. ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పేరెంట్స్, ప్రతి ఒక్కరిని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఏ విషయంపై ఫోకస్ ఉందో గుర్తించండి, స్పోర్ట్స్పై పంపించండి. అండ్ ఇంకో పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మన సమాజంలో యొక్క యువత ఫిజికల్, మెంటల్, సోషల్గా భాగంగా ఉన్నప్పుడే ఆర్థికంగా ఎదిగి మన కుటుంబాన్ని, మన సమాజాన్ని రక్షిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బీ కమిట్మెంట్, బీ సిన్సియర్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మరియు కరాటేతో పాటు వేరే స్పోర్ట్స్తో పాటు కాన్సెప్ట్ ఆన్ ది ఎడ్యుకేషన్. విద్యను కూడా ఎవరు నెగ్లెక్షన్ చేయకూడదు. ఎన్ని ఉన్నా కూడా లాస్ట్ మన ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకెళ్లేది ఎడ్యుకేషన్. నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఒక చిన్న గ్రామంలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీరు నన్ను ఇలా పిలిచారు అంటే నా యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్ అండ్ కమిట్మెంట్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, మెడిసిన్, పీజీ వరకు వచ్చానంటే నా కమిట్మెంట్, నన్ను ప్రోత్సహించిన పేరెంట్స్, మరి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన టీచర్స్. Yeah.
Yeah.